అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్లైస్. దాదాపు సంవత్సరం పాటు నేను మీ ముందుకు రాలేదు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల. కానీ మీరందరూ చూపిస్తున్న ప్రోత్సాహం నిజంగా అభినందనీయం. అండ్ ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సో ఈరోజు మీకు ఒక డ్రామా పండితులను చూపిస్తానండి. అదేంటండి, ఛానల్ పేరు రామ పండిత ఉంటే మీరు డ్రామా పండిత అంటున్నారు అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. నేను డ్రామా పండితుడు అని ఎందుకు అన్నానో మీకు తెలుస్తుంది. 7వ శతాబ్దంలో కొత్తగా శైవిజంలోకి మారిన రాజు సుందరపాండ్యుడు తన మాతృమతమైన జైనిజంని ద్వేషించసాగాడు. తన రాజ్యంలోని అన్ని మతాల వారిని శైవిజంలోకి మారమని ఆజ్ఞాపించాడు. అలా మారని వారిని ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా బతికుండగానే శూలాల మీద కూర్చోపెట్టి వాళ్ళని కాకులకి, గద్దలకి, కుక్కలకి, నక్కలకి ఆహారంగా చేశాడు. అవి తినగా మిగిలిన కళేబరాలను చూపించి శైవిజంలోకి మారకపోతే పట్టే గతి ఏంటి అని చెప్పి ప్రజలందరికీ నిరూపించాడు. ఇలాగా 8,000 మంది జైనులని ఆయన చంపేశాడు. ఈ దెబ్బతో ఒక్క తమిళనాడులోనే కాదు, భారతదేశం మొత్తం కూడా శైవిజం ఊపందుకుంది. మరి ఈ సాక్ష్యాలన్నీ కూడా మనకి ఇప్పటికీ మదురైలోని ఔడయార్ టెంపుల్లో సజీవ సాక్ష్యాలుగా మిగిలున్నాయి. విన్నారు కదండి. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు నిజంగా జరిగింది ఏంటి అని. నేను గ్రోక్ ఏని అడిగానండి. జైన్ ఇంపేల్మెంట్ బై కింగ్ సుందరపాండ్య. సో మనకు వచ్చిన రెస్పాన్స్ ఏంటో ఒకసారి నేను చదివిపిస్తాను. The story of the Jain impalement by King Sundar Pandya refers to a legendary event in South Indian history, specifically tied to the 7th century Pandyan king, often identified as Arikesari Maravarman, who is sometimes called Kun Pandyan or Sundar Pandyan. సో అతని అసలు పేరు అరికేసరి మారవర్మన్. అతన్ని కూన్ పాండ్యన్ అని సుందర పాండ్యన్ అని కూడా అంటారు. సో ఈ కూన్ పాండ్యన్ సుందర పాండ్యన్ అనే పేరు ఎందుకు వచ్చినాయి అనేది కూడా మనం చూద్దాం. This tale is primarily known through Tamil Shaivite texts and revolves around the child saint Samandar, a key figure in the Tamil Shaivite tradition, and his alleged role in converting the king from Jainism to Shaivism, culminating in the impalement of Jain monks. So, ఈ సెకండ్ పారాగ్రాఫ్ నుంచి మనకి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. According to the legend, which first appears in an 11th century Tamil text by Nambiyandar Nambi and is elaborated in the 12th century Periya Puranam by Sekilar, the Pandyan king had converted to Jainism, much to the dismay of his Shaivite queen, Mangayarkarasiyar, and his minister Kulachirai. So, ఇది జరిగింది ఈవెంట్ ఎప్పుడు చెప్తున్నారంటే మనకి 7th century అని చెప్తున్నారు. కానీ ఫస్ట్ టైం అసలు దీని గురించి రాసింది 11th centuryలో. అది కూడా ఇట్స్ శైవైట్ టెక్స్ట్, జైనులు రాసులు. 11th centuryలో నంబియాందార్ నంబి అనే ఆయన రాశాడు. అలాగే 12th centuryలో పెరియ పురాణం అనే గ్రంథంలో సెక్యులార్ అనే ఆయన రాశాడు. ద పాండ్యన్ కింగ్ హ్యాడ్ కన్వర్టెడ్ టు జైనిజం. సో పాండ్యన్ కింగ్ ఈయన జైనిజంకి కన్వర్ట్ అయ్యాడు. మన డ్రామా పండితుడు చెప్పినట్టు జైనిజం అనేది ఆయన మాతృమతం కాదు. అతను జైనిజంలో కన్వర్ట్ అయ్యాడు. ఎక్కడి నుంచి కన్వర్ట్ అయ్యాడంటే శైవిజంలో నుంచే కన్వర్ట్ అయ్యాడు. మచ్ టు ద డిస్మే ఆఫ్ హిస్ శైవైట్ క్వీన్ మంగయార్కరసియార్ అండ్ హిస్ మినిస్టర్ కులచిరై. సో ఈ క్వీన్, ఈ మినిస్టర్, వీళ్ళిద్దరికి చాలా ఆశ్చర్యం, చాలా బాధ కలిగింది ఈయన శైవిజం వదిలేసి జైనిజంలోకి వెళ్ళడం అనేది. సో తర్వాత ఏమైందంటే, when the king fell ill with a severe fever and physical deformity, the Jain monks failed to cure him. సో ఈయనకి సివియర్ ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చింది, అలాగే హంచ్డ్ బ్యాక్ అంటే మనకి గూని అంటారు కదా, గూని వచ్చేసింది. అయితే జైన్ మాంగ్స్ ఆయన్ని క్యూర్ చేయలేకపోయారు. సో క్వీన్ అండ్ మినిస్టర్ ఇన్వైటెడ్ సంబందార్, ఏ యంగ్ షైవైట్ పోయెట్ సెయింట్, టు మదురై. సంబందార్ అనే షైవైట్ పోయెట్ సెయింట్, ఆయన్ని పిలిచారు మదురైకి. ఈజ్ అ వెరీ యంగ్ మ్యాన్, చిన్న పిల్లవాడు మీరు చెప్పాలంటే. సంబందార్ is said to have miraculously healed the king using sacred ash and mantra ఓం నమః శివాయ. సో ఓం నమః శివాయ మంత్రంతో, అలాగే పవిత్రమైన విభూతితో ఆయన కింగ్కి వచ్చిన ఈ జ్వరాన్ని, అలాగే ఆయన గూడిని సరి చేశాడు.
after which the king converted to Shaivism and was renamed Sundar Pandyan due to his restored appearance. సో అతను మళ్ళీ ఆ కింగ్ ఈ ఘటనతో మళ్ళీ తిరిగి శైవిజంలోకి రావడమే కాకుండా అతని పేరు కూడా సుందర పాండ్యన్ అని పిలువబడ్డాడు. ఎందుకంటే మళ్ళీ అతని ఇంతకు ముందు అతను ఎలాగైతే ఉండేవాడో అతని రూపం మళ్ళీ రిస్టోర్ అయింది. So the narrative escalates with a series of contexts between Samandar and the Jain monks. సో ఈ జైన్ మాంక్స్ కి సంబంధానికి కొన్ని వాద ప్రతివాదాలు అనేవి జరిగినాయి అన్నమాట. In one version, the Jains challenged Samandar to debate with the condition that the losing side would either convert or face death by impalement. సో ఒక వర్షన్ ఏం చెప్తుందంటే ఈ జైన్స్ సంబంధాన్ని ఛాలెంజ్ చేశారు డిబేట్కి రమ్మని, విత్ ద కండిషన్ ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు either గెలిచిన వాళ్ళ మతంలోకి కన్వర్ట్ అవ్వాలి లేదా ఫేస్ డెత్ బై ఇంపేల్మెంట్. అంటే ఇందాక మన డ్రామా పండుగ చూపించాడు కదా, సో అలాగ టార్చరస్గా చంపబడతారు. సంబంధార్ ట్రైంప్డ్ ఇన్ ట్రయల్స్ బై ఫైర్ అండ్ వాటర్. సంబంధార్ అతను ట్రయల్స్ బై ఫైర్ అండ్ వాటర్లో గెలిచాడు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ జైన్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫైర్లో కాలిపోగా సంబంధార్ రాసిన టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో రచనలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఏమీ కాలేదు. అలాగే వాటర్ టెస్ట్ కూడా ఈ జైన్ టెక్స్ట్ అనేది నిలబడలేదు, సంబంధార్ రాసిన రచనలు అనేవి నిలబడినాయి అని చెప్తున్నారు. Following this defeat, the story claims that around 8,000 Jain monks were impaled. సో దీని తర్వాత 8,000 Jain monks ని టార్చర్ చేసి చంపారు అని చెప్పి రాస్తుంది. In earlier versions, such as Nambiandar Nambi's account, the Jains voluntarily impaled themselves to honor their oath. సో ఈ విషయం గురించి ఫస్ట్ రాసింది నంబియాందార్ నంబి అని చెప్పి చెప్పుకున్నాను కదా 11th centuryలో. సో ఆయన ఏం రాశారంటే జైన్స్ వాళ్ళు ఒప్పందం ప్రకారం డిబేట్లో ఓడిపోయారు కాబట్టి వాళ్ళే ఈ శిక్షను వేసుకొని అనుభవించారు అని చెప్పి రాశారు. అయితే హవెవర్ లేటర్ వర్షన్ ఇన్ ద 12th century war poem అక్కయ్య కప్పరణి బై ఊటకుతార్ asserts that the king ordered their impalement at Samandar's instigation. సో 12th centuryలో ఈ ఊటకుతార్ అనే ఆయన తక్కయ్య కప్పరణి అనే గ్రంథంలో ఏం రాశారంటే ఈ సుందర పాండ్యన్ అనే అతను సంబంధాల యొక్క ప్రేరేపణ ద్వారా వీళ్ళందరినీ ఇంపేల్మెంట్ చేశారని చెప్పి రాశాడు. పోర్ట్రేయింగ్ సంబంధాలు as an incarnation of war god Murugan tasked with exterminating the Jains. సో ఈయన దృష్టిలో ఈ ఊటకుతార్ అనే ఆయన దృష్టిలో మన సంబంధాలు అనే ఆయన మురుగన్ యొక్క అంశ. అంటే మురుగన్ అనే ఆయన వార్ గాడ్ అనమాట, యుద్ధం సేనాధిపతి అంటారు కదా, వార్ గాడ్. సో ఆ వార్ గాడ్ కాబట్టి ఈయన కూడా అదే పాత్ చూస్ చేసుకొని జైన్స్ మీద ఒక వైలెన్స్ అనేది చూపించాడు అని చెప్పి ఈ ఊటకుతార్ రాశారు. హిస్టారికల్లీ ద ఈవెంట్ ఈస్ హైలీ డిబేటెడ్. అసలు ఇది జరిగిందా జరగలేదా అనే దాని గురించి చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. దెర్ ఇస్ నో కంటెంపరీ ఎవిడెన్స్ ఫ్రమ్ 7th century. 7th centuryలో ఏ ఎవిడెన్స్ లేదండి జరిగినట్టు. నెయిదర్ ఇన్ సంబంధార్స్ ఓన్ హిమ్స్, సంబంధార్ రాసిన తేవారం అనే రచనలో కానీ, నార్ ఇన్ జైన్ టెక్స్ట్లో కానీ, ఆర్ అదర్ తమిళ రికార్డ్స్, ఎక్కడ తమిళ రికార్డ్స్ ఎక్కడ కూడా ఈ ఇంపేల్మెంట్ అనేది జరిగినట్టు ఎక్కడ రాలేదు. ద స్టోరీ ఎమర్జెస్ సెంచరీస్ లేటర్, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని శతాబ్దాల తర్వాత వచ్చిన స్టోరీ ఇది. Suggesting it may be a product of Shaivite hagiography aimed at glorifying the Bhakti movement and asserting Shaivism's dominance over Jainism during a period of religious competition in Tamil Nadu. సో ఈ 12th century తర్వాత రిలీజియస్ కాంపిటీషన్ అనేది పెరిగిపోవడంతో శైవిజం అనేది జైనిజం కన్నా గొప్పది అని చూపించడానికి, అంటే ఈ సంబంధార్ ఇలా ఓడించాడు జైన్లని ఇలా చెప్పడానికి ఒక కల్పనలాగా క్రియేట్ చేసిన స్టోరీయే కానీ ఇది నిజం కాదు. దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ దిస్. Scholars like R. Champaka Lakshmi note that epigraphic evidence shows a decline in Jain inscriptions between the 5th and 7th centuries. 7th century కి ముందే జైన్ మతం అనేది క్షీణిస్తూ వచ్చింది. Followed by a resurgence later indicating that Jainism persisted despite setbacks from the rise of Shaivism. సో 7th century తర్వాత యాక్చువల్గా జైనిజం ఇంకా పెరిగింది, అంతేగాని నిజంగా ఇది ఈ ఇంపైర్మెంట్ అనేది జరిగి ఉంటే జైనిజం పెరుగుతుందా ఆలోచించండి మీరు.
The absence of any mention of such a massacre in Jain texts further cast doubt on its historicity. జైన్లని ఇలా చేశారు అంటే ఎవరో ఒకరు జైన్ రాసుకుంటారు కదండి వాళ్ళ గ్రంథాల్లో, ఎవరు రాసుకోలేదు. సజెస్టింగ్ ఇట్ మైట్ బి అన్ ఎగ్జాగరేటెడ్ సింబాలిక్ టేల్ రాదర్ దాన్ ఫ్యాక్చువల్ అకౌంట్. ఇది సింబాలిక్గా చెప్పబడింది, ఎగ్జాగరేట్ చేసి చెప్పబడిందే కానీ ఇది నిజంగా జరిగింది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇన్ సమ్మరీ, జైన్ ఇంపేల్మెంట్ బై కింగ్ సుందర పాండ్య is a legendary narrative rooted in Shaivite tradition, depicting a dramatic religious conflict and conversion. While it underscores the rivalry between Shaivism and Jainism in medieval Tamil Nadu, its lack of contemporary corroboration suggests it's more likely a mythologized story than a historical event. సో ఇది మైథాలజీనే కానీ హిస్టరీ కాదు అని చెప్పి క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇంకోటి మన డ్రామా పండితుడు ఏం చెప్పాడంటే చిన్న విషయం, ఇది మధురైలోని ఉడయార్ టెంపుల్లో ఈ బొమ్మలు ఉన్నాయని చెప్పాడు. అదంతా రాంగ్ అండి. అసలు మధురైలో ఓడయార్ టెంపుల్ అనేది లేదు. మధుర మీనాక్షి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో ఈ పిక్చర్స్ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ జస్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ అండ్ ఎగ్జాగరేషన్స్ దట్ కేమ్ లేటర్, సెంచరీస్ లేటర్, జస్ట్ టు ప్రూవ్ ద డామినెన్స్ ఆఫ్ శైవిజం ఓవర్ జైనిజం. అంతేగాని ఇది నిజంగా జరిగింది కాదు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి వారణాసిలో జ్ఞానవాపి కేసు ఉంది కదా, ఆ జ్ఞానవాపి కేసు హ్యాండిల్ చేస్తుంది ఎవరంటే హిందూ సైడ్ విష్ణు జైన్, వాళ్ళ నాన్నగారు హరి జైన్. వాళ్ళు ఎప్పటి నుంచో హిందూ సైడ్ పోరాడుతున్నారు, శివాలయాల కోసం పోరాడుతున్నారు, విష్ణాలయాల కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి ఏం పడుతుందండి? జైన్లను నిజంగా శైవులు, వైష్ణవులు, హిందువులు టార్చర్ చేసి ఉంటే ఈ విధంగా ఒక జైన్ ఈరోజు శివాలయం కోసం పోరాడతాడా? సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ డ్రామా పండితులు లాంటి వాళ్ళు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, లేని గొడవలు సృష్టించడానికి ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ ట్రాప్లో పడద్దు. స్టే అలర్ట్ అండ్ స్టే అవేక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.